ఓం ప్రారంభం చేయనమ్మా. చేయండి. ఓం ఈశే చోర్యే త్వవాయవస్తదేవో వః సవితా ప్రార్పయతు శ్రేష్టతమాయ కర్మణ ఆప్యాయద్వమగ్న ఇంద్రాయ భాగం ప్రజాపతి అనమేవ అయక్ష్మావస్తేన ఈశతమాగసం చోద్రువా అస్మిన్ గోపతౌ స్యాత బహిర్యజమానశ్చ పశూన్పాయి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సూర్యభ్యో నమ. నమస్తే అండి అందరికి. సో ఇక్కడ మనకి ఈ మంత్రములో దేవత ఎవరిచ్చారు ఇక్కడ? ఓకే, ఇక్కడ ఋషి ప్రజాపతి ఋషి సవితా దేవత ఇషే త్వేజస్ భాగ్యం పర్యంతస్య స్వరాడ్ బృహతి ఛంద. స్వరాడ్ అవును బృహతి. సో అవును స్వరాడ్ బృహతి ఛందస్సుని మనం చూస్తే మనం ఎక్కడ ఆగాలి అని తెలుస్తుంది. అది ఎట్లుంటదంటే ఆహా, ఇగో ఇక్కడ ఆగాలన్నమాట, సవిత దగ్గర ఆగాలి. తర్వాత ఆహా. శ్రేష్టతమాయ కర్మన, ఇక్కడ డాట్ నేను- పెట్టాను నేను అక్కడ అవును ఉంది. అవును తర్వాత ఆప్యాయధ్వమగ్నియ ఇంద్రాయ భాగం ప్రజాపతి ప్రజాపతి. రణమీవ, అక్కడ ఆగాలి. ఓకే. అయక్ష్మా మావస్తేర మా మాఘశంసో తో ఆ, ధ్రువ అస్మిన్ గోపతౌ అస్మిన్ గోపతో స్యాత, స్యాత ఇక్కడ ఆగాలి. బహిర్యజమానస్య పాహిం పశూన్ పాహి. పాహి, అదనమాట. ఇది దీన్ని ఓకే. ఏమంటాము? స్వరాడ్ బృహతి ఛందస్సు. స్వరాడ్ స్వరాట్ బృహతి బృహతి ఛందస్సు అన్నమాట. ఛందస్సు. ఓకే ఉమ్. ఓకే. వీటికి అక్షరాలు ఎలా ఉంటాయి ఇది చూస్తే మనకి ఇది అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అక్షరాల తర్వాత ఆగాలి. తర్వాత మళ్ళీ ఇది 4 9 అమ్మ 10 అమ్మ ఓన్లీ 11 స్వరాలు 12. లెక్క పెట్టాలి కదా. అవునవును, స్వరాలే. ఆ ఉమ్. మళ్ళీ తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 వచ్చింది ఇక్కడ. సో అంటే 19. సో ఇది చూసుకుందాం మనము. స్వరాట్ ఓకే బృహతి ఛందస్సు మనం చూద్దాం ఒకసారి, నేను చూపిస్తాను తర్వాత. ఓకే, సరే ముందుకెళ్దాం. ఆ, అయితే ఇక్కడ ఇది మళ్ళీ ఒక్కసారి చూద్దాం అందరము. ఓకే. అప్పుడు నేను ఇంకో ధాతువు ఇస్తాను, మీరు ఇక ఇదే ఆర్డర్లో చెప్పండి, ఓకేనా? ఈషా, ఓకే. ఈషా గతవ్ అన్నమాట. ధాతువు ఏంటిది? ఈషా ఇషా గతవ్. ఇషా ఘతౌ. ఈషా షా, ఈషా గతవ్. ష్యా. సో ఇది దివాదిగణ ధాతువు. తర్వాత పరస్మైపది చేస్తున్నాం మనం, అవునా? పరస్మైపదిలో ఉంది ఈ ధాతువు, పరస్మైపదిలో ఉంది, ఓకేనా? ఇక్కడ పాప రాద్దాం ఇంకోసారి. నెక్స్ట్ లంగ్. ఓకే, లంగ్ అంటున్నాం మనం. లంగ్ లంగ్ అనేసరికి అదేమైపోయింది? ఎలాంటి కాలంని చెప్తుంది అది? ఈ రోజు కాని భూతకాలం. ఈ రోజు కాని అనర్థిత భూతకాలం. భూతకాలం. ప్రథమ పురుష ఏకవచనం. సో ఈ ప్రథమ పురుష అన్నాం కాబట్టి, పరస్మైపది అన్నాం కాబట్టి దానికి కావలసిన ప్రత్యయాలు ఏమున్నాయి? టిప్ తస్ జీ. టిప్ తస్ ఝి, ఇవి ప్రత్యయాలు, తింగ్ ప్రత్యయాలు. ఇవి ఎలాంటి ప్రత్యయాలు? తింగ్ ప్రత్యయాలు. ఇంకా సార్వధాతుక. సార్వధాతుక. సార్వధాతుక తింగ్ ప్రత్యయాలు, అవునా? ఆ, ఎందుకని? సార్వధాతుకం అంటే ఏంటి మరి? కింగ్షిప్ సార్వధాతుకం. కించిత్ తింగ్ సార్వధాతుకం. చిప్ సార్వధాతుక. అందుకని సార్వధాతుక ప్రత్యయం అన్నాం ఇక్కడ. కానీ మరి అది సార్వధాతుక ప్రత్యయం అన్నాము, సార్వధాతుక తింగ్ ప్రత్యయం అన్నాం. ఎందుకంటే మనకి ఇది మళ్ళా షిత్ అవుతుందో లేదో కూడా తెలియాలి. ఇది లంగ్ కాబట్టి ఖచ్చితంగా అవుతుంది, అవునా? అవునా? లట్టు లోటు లంగ విధులింగ ఏమన్నాము? సార్వధాతుకాలు అన్నాము. కాబట్టి ఇది లంగ్ అవును. కాబట్టి ఖచ్చితంగా షిత్తు కూడా అవుతుంది. కాబట్టి దీన్ని ఆ, సార్వధాతుక ప్రత్యయం అని డిసైడ్ అయిపోవచ్చు, అవునా? ఓకే. సార్వధాతుక తింగ్ ప్రత్యయం అని కూడా అనొచ్చు, సార్వధాతుక ప్రత్యయం అని కూడా అనొచ్చు, ఓకేనా? ఆ, ఓకే. సో నా ఇషా భూవ. ఇప్పుడు ఇది ఏంటిది? ఇది ఇషా అనేది దేనికి సంబంధించింది? వస్తువుకా, లేకపోతే ఒక థింగ్కా, లేకపోతే ఒక ఆ, క్రియకా? పని ధాతువు ధాతువు. ధాతువు. సో పని చేయడానికి సంబంధించింది కాబట్టి భూవాదయో ధాతవ అన్నాం, ధాతవః. అవునా? సో నేను యాక్చువల్గా చూపిస్తుంది మీకు తెలియట్లేదు కదా. ఓకే, నేను ఇక్కడ రాస్తాను, ఐ మీన్ రౌండ్ చేస్తున్నా. అది భూవాదయో ధాతవ, ధాతవః. అవునా? సో ఇది తర్వాత భూవాదయో ధాతవ, ఇది ధాతువు అని చెప్పుకున్నాము. తర్వాత ఈషా, ఈషా ధాతోహో. ఏమైపోయింది? అది ఒక ధాతువు, అది ధాతు అధికారంలోకి వచ్చింది, అవునా?
అవును. ఇష ధాతువు అనేది ధాతు అధికారంలోకి వచ్చింది. ఈ ధాతువుల గురించి ఏ అధ్యాయంలో ఉంటది? 1వ అధ్యాయంలో. ఆ, 3. ఆ, ఆ 3వ అధ్యాయంలో. సో తర్వాత ఇది పేరు పెట్టిన ఎక్కడ ఉంటాయి? 1వ అధ్యాయంలో. 1వ 1వ అధ్యాయం. అధ్యాయం. సంజ్ఞావాచకాలు 1వ అధ్యాయంలో. పేర్లు పెట్టిన సంధ్యా సూత్రాలన్నీ అక్కడ ఉంటాయి. ఓకేనా? తర్వాత ఓకే. ఈష, ఇంకా వేరే చోట ధాతువుకు సంబంధించిన సంధ్యలు ఉంటే అక్కడ ఉంటాయి మళ్ళీ ధాతువులో. అవునా? మామూలుగా అవును. అన్ని అక్కడ ఉంటాయి, ధాతువుకు సంబంధించింది వేరే చోట ఉంటుంది మళ్ళీ. ఓకే, ఈష ధాతోహో అనేది వచ్చేసింది. తర్వాత ఇప్పుడు మనం ఒక ధాతువు వచ్చింది, ఒక ప్రత్యయం వచ్చింది అంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? అనుబంధ లోపం. అనుబంధ లోపం. అనుబంధ లోపం. దానికి Very good. ఏమైనా ఉందా అని చూసుకుంటే ఏముంది ఇక్కడ దీనిపైన? ఆ, అది ఉపదేశ అజరణాసిక అనునాసికం. ఇత్తి. అనునాసికం. అనునాసికం అనునాసిక. ఉంది. అనునాసికం ఉమ్. ఉంది. దేనికి ఉంది అది? అకారానికి ఉంది. అవునా? అచ్చు అనునాసికం. షా. అవునా? ఆ, ఉమ్. కాబట్టి ఉపదేశజననాసిక ఇత్. తర్వాత ఉమ్. తస్య లోపః అదర్శనం లోపః. లోపః. అప్పుడు ఏమైంది? ఇష అనేది ఏమైపోయింది? ఇష్. ఇష్. ఇష్ అయింది. ఇష్యే. ఇష్. ఇష్ అయింది. ఇది ఇష్ అయింది. ఇష్. తర్వాత ఓకే. ఏమైంది? తర్వాత లకారం ఏంటి? తీసుకోవాలా? తర్వాత అది ఏంటి? నువ్వేం చేయబోతున్నావు? అవునా? నువ్వు దాన్ని ఏం ఆ, చేయబోతున్నావు అంటే ఏం చేస్తున్నాం మనం? లంగ్ లకారం చేయబోతున్నాం మనం. లంగ్ ఆ, లకారం చేయబోతున్నాం. సో కాబట్టి ఏమైంది అక్కడ? లంగ్ అని రాసుకున్నాం. ఈ మరి లంగ్. లంగ్ అనేది ఏంటిది? ఇక్కడ ఒక అనధ్యతే. సూత్రం రాయాలి కదమ్మా. సూత్రం రాయొద్దా? ఈ సూత్రం రంగులకారం రాసేటప్పుడు సూత్రం రాయాలనుకుంటా. చూస్తుంది, మీకు బోర్డు కనిపిస్తుందా? కనిపిస్తుంది. కనబడుతుంది. కనిపిస్తుంది. ఓకే. అయితే లంగ్ అనగానే ఏం చెప్తాం మనం? అది అనధ్యతన. అనధ్యతన లంగు. ఇంకేం సూత్రం రాయాలన్నారు? అది అదే నాకు కనపడలేదు ఇందాక. ఇప్పుడు అచ్చా, కనపడింది. ఓకే. ఇప్పుడు కనబడుతుందమ్మా. ఓకే. ఉమ్. ఇప్పుడు ఉమ్. లంగ్ అనేది కనిపించింది. లంగ్ అనేది ఏంటిది? ఒక ప్రత్యయం. అవునా? ధాతువుకి పరంలో ఇప్పుడు మనం దేంతో చేస్తున్నామో దానికి పరంలో ఉన్నది ప్రత్యయం. ఆ ప్రత్యయంని ఉమ్. చూడగానే ఏం చేయాలి? అదే అనుబంధ లోపం. అనుబంధ లోపం చేయాలి. సో దాన్ని ఇక ఒకటే నకారం ఉంది మంత్రం. ఇక్కడ. అన్నిటికీ ఒకటే మంత్రం. ధాతు వచ్చినా ప్రత్యయం వచ్చినా ఆ, అది అన్నిటికీ ఒకటే మంత్రం. ఓకేనా? సో ఫస్ట్ అది ఉమ్. రాగానే అది చూస్తామన్నమాట. హలంత్యం తస్య లోపః అదర్శనం అదర్శన లోపః. లోపః. 1, అది 3, మునిగారు 3 చెప్తే ఆ సూత్రం వినాలని ఉందమ్మా నాకు. లట్ ఏంటండి? లోట్ లంగ్ విధిలింగ్. అది కాదు అది ఆ, ఇచ్చు సంజ్ఞ వచ్చేది. ఇప్పుడు అక్కడ లంగ్ లో గకారం ఎలాగ ఇత్తయిందని సూత్రం. చెప్పండి. ఆ, ఆ, అంతే, అదే. హలంత్యమే. ఇంకెట్లా అవుతుంది? హలంత్యం. ఆయన యకారం పలకడు ఆయన, అందుకని నాకు వినాలనిపించింది. ంగా లంగ్. ఇంకా ఓకే, ంగా లంగ్. ఓకే. ంగా ఓకే. లంగ్. ంగా. హలంత్యంలో హలంతం అంటాడు ఆయన. అచ్చా, యకారం అచ్చా, అక్కడ అచ్చా. రావట్లేదు. అలా. ఓకే, అది హలంత్యం. గుర్తు పెట్టుకుంటారని చెప్పానమ్మా, వేరే ఏం అదేలే, కాదు. అవునులే. ఓకే అమ్మా. పర్వాలేదు. యా, సంతోషం. ఆ, అవును. మన అది. వాళ్ళు మంచిగా ఒకరికొకరు ఇట్లా ప్రోత్సహించే వాళ్ళు దొరకడం చాలా దుర్లభం. ఆ, సో చాలా మంచి అదృష్టంగా భావించాలి మనం అందరం ఇక్కడ. అంతే. అది. యా. సో ఇదండి లంగ్. తర్వాత అలా అనేది ఉంది. ఉపదేశ జననాసిక ఇత్తు కదండి. అవును. ఇది దేంతో పోయింది? ఉపదేశ జననాసిక ఇత్తు. తర్వాత మళ్ళీ దానికి కూడా తస్య లోపః అదర్శనం లోపః. లోపః. ఇంతని పేరు పెట్టినప్పుడల్లా తస్య లోపః అదర్శనం లోపః. ఓకేనా? లోపః. ఇది 6 సార్లు వస్తుందమ్మా. అబ్బా. ఎన్నిసార్లు ఉంటాయి సత్యలోప సార్? దర్శనం లోప అనేది 6 సార్లు వస్తుంది. 6 సార్లు మనకు బయాట్ అయిపోతుంది. వచ్చేస్తుంది. యా. సో ఇప్పుడు లాగా అనిపించింది మళ్ళీ. ఇది కూడా మళ్ళీ అట్లా చేసేస్తే ఇప్పుడు ఇంకా వచ్చేసింది లు. లస్య అధికారం వరకు. లస్ అధికారంలో లస్య అధికారంలోకి వచ్చింది. అక్కడ ఏమేమి ఉంటాయి మరి? 10 లకారాలు. 10 లకారాలు. ఆ లకారాలలో ఏముంటాయి మళ్ళీ? ప్రత్యయాలు. ప్రత్యయాలు. ఉంటాయి. తింగ్ ప్రత్యయాలు. తింగ్ ప్రత్యయాలు ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఏమన్నాము? లహ పరస్మై పదం. ఎందుకన్నాము ఇక్కడ పరస్మై పదము? చేస్తున్నాం చేయబోతున్నాం. కాబట్టి. సో మరి ఆ పరస్మై పదంలో ఏంటిది? లహ పరస్మై పదం అని చెప్పాము. తర్వాత ఇంకేమున్నాయి దాంట్లో? ఆత్మనే పదం కూడా ఉన్నాయి కదా. తంగానాం ఆత్మనే పదం. అవునా? అవును. మళ్ళీ ఏమన్నాము? శేషాత్ కర్తరి పరస్మై పదం. ఎందుకన్నాం ఇక్కడ అంటే లకారంలో ఆత్మనేపదులు ఉన్నాయి, పరస్మై పదులు ఉన్నాయి అని చెప్పాము అక్కడ. ఓకేనా? తర్వాత ఏమంటున్నాం? మనం చేసేది ఏమంటున్నాము? శేషాత్ కర్తరి పరస్మై పదం. సో మరి శేషము దేనికి శేషము? కర్మని భావంకి శేషము. అర్థమైందా? మరి కర్మని అంటే ఏంటి? లహ కర్మని. అది ఎక్కడున్నాయి మరి? ఇవన్నీ కూడా లకారంలోనే ఉన్నాయి అన్నమాట. సో కదా.
అవును. తర్వాత తింగ స్త్రీని త్రీని మధ్యమ. ఇప్పుడు సరే, ఇది కర్తరి ప్రయోగం చేస్తున్నావు, మరి దాంట్లో ఏమున్నాయి? కర్తరి ప్రయోగంలో పరస్మైపదులు ఏమేమి ఉన్నాయి? 3 3గా 9 ఉన్నాయి అందులో. అవునా? 9 ప్రత్యయాలు ఉన్నాయి. సో మరి ఆ 3 3గా ఉన్నదాన్ని ఏమంటాము? తింగ స్త్రీని వచనాలు త్రీని 3 వచనాలు చేయాలి. ప్రథమ మధ్యమ ఉత్తమాహ. అవునా? తర్వాత ఏంటివి అవి? తాని తాన్యేకవచన ద్వివచన బహువచనే తాన్యేకశ అది క్రమముగా ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని ఉన్నాయి. నాన్యేకశ ఆ దాంట్లో ద్వియే ద్వైకయు ద్వయో ద్వైకయు అనొద్దు, ద్వియే ద్వే 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 ద్వియే ఏకయు ద్వేకయోర్ ద్వివచనే ద్వివచనే ద్వేకయోర్ ద్వివచనైక వచనే. ఇది ఎందుకు అట్లా వచ్చింది తెలుసా? ద్వి ఏక అన్నమాట. ద్వి ద్వి ఏక. ఏకయోహో. మీరు అది చెప్పడానికి రాకపోతే ఏం చెప్పండి? ద్వి ఏకయోహో ద్వివచన ఏకయో ఏకవచనే. ఏం చెప్తారు? ద్వి ద్వి ఏకవచన యోహో. ఎందుకన్నాం ఇక్కడ ద్వి ఏకవచన యోహో? రెండే ఉన్నాయి అక్కడ కదా, అది షష్ఠి. ఏంటండి? సరిగా వినబడడం లేదా? ఎవరో ఎవరిది? నాదా? చెప్తున్నారు, అది బ్రేక్ అవుతుంది. లేదమ్మా, ఎవరు మధ్యలో మాట్లాడుతున్నారు, బ్రేక్ అయింది. అవునవును, అవును. సో ఇక్కడ ఏంటి? అమ్మ, ఇక్కడ ద్వి ఏకయోహన్ ఎందుకు అన్నారు ఇక్కడ మరి? అదే ద్వి ఏకయోహో ద్వివచన ఏకవచనే. ఇప్పుడు ఆహా. అదేంటి? ఆద్యంతౌ టకితో. మీకు ఏమర్థమైంది? ఇక్కడ ఆదిలో ఉంటే టిత్తని, చివరిగా ఉంటే అవును. అంతములో ఉంటే కిత్తని. అట్లాగే కిత్. ద్వి ఉంటే ద్వివచనము, ఏక ఉంటే ఏకవచనము అని చెప్తున్నారు. ఆహా. అర్థమైనా? ద్వి ఉంటే 2 థింగ్స్ ఉంటే, 2 వస్తువులు ఉంటే, 2 మనుషులు ఉంటే అప్పుడు ఏం చేయాలి? నువ్వు ద్వివచనం తీసుకోవాలి. ఒకటే ఉన్నదనుకో అప్పుడు ఏం తీసుకోవాలి? ఏకవచనం ఏకవచనం. తీసుకోవాలి అని చెప్తున్నారు. అర్థమైందా? మరి బహువచనం చెప్తలేడు కదమ్మా మరి. బహువచనం కాదు కదా, దానికి మనం వేరే చేసేది సూత్రం. ఏకవచనం చేస్తున్నాం. మనం ఏకవచనానికి సంబంధించిన సూత్రం ఇక్కడ ఉంది. అచ్చా. ఓకే, ఏకవచనం ద్వివచనానికి ఇక్కడ ఉంది, అంతే కదా? అంతే అంతే. ఇప్పుడు నువ్వు ఏకవచనం చేస్తున్నావు కాబట్టి ఇది వచ్చింది. బహువచనం చేస్తే అక్కడ బహువచనం అని వస్తుంది, అప్పుడు ఇది రాదిగా. ఓకే. ఓకే ఓకే. సో ఇప్పుడు ఏంటి? యష్ ప్లస్ తిప్, ఏకవచనంది తీసుకొచ్చాము. సో తిప్ అనేది రాగానే ఏమైంది? మళ్ళీ మరి హలంతము దశ లోపు ఆదర్శం లోపుగా అయిపోయినాయి. తర్వాత యష్ ప్లస్ తి వచ్చింది, పా పోయింది ఇంకా. అవునా? తర్వాత ఏంటి? ఇప్పుడు మళ్ళీ థింగ్ వచ్చిన తర్వాత అది దాన్ని ఏమంటాము? దానికి ఏం పేరు వచ్చింది థింగ్ రాగానే? సార్వధాతుకం అనే పేరు వచ్చింది కదా. దేని వల్ల? టింగ్ షిత్ సార్వధాతుకం అనే సూత్రం ద్వారా. అవునా? ఓకే. సో మళ్ళీ తర్వాత మరి అది సార్వధాతుకం అయ్యింది కాబట్టి ఏం చేస్తాం? కర్తరి షప్. సార్వధాతుకం అని రాగానే మళ్ళీ కర్తరి షప్ తీసుకొస్తాం. సార్వధాతుకం ఉన్నప్పుడే కర్తరి షప్ వస్తుంది. ఓకే. సార్వధాతుకం లేకుంటే ఇది రాదు. ఓకే. ఓకే అమ్మా. తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇక షప్ వచ్చింది. అవునా? ఇష్ ప్లస్ షప్ ప్లస్ తి వచ్చింది. తర్వాత దివాదిగణం చేస్తున్నాం కాబట్టి ఏం రావాలి? దివాదిభ్యో షన్ రావాలి. కాబట్టి షప్కి అపవాదంగా ఏమొచ్చింది? సో అందుకని ఇష్ ప్లస్ షన్ ప్లస్ తి. ఓకేనా? ఇక్కడ షన్ కనిపిస్తుంది మనకి. షన్నులో ఏం కనిపిస్తుంది? ఇంకా ఒకటి వచ్చింది అంటే దాన్ని ఏం చేయాలి? ఖచ్చితంగా అనుబంధలోపం చేయాలి. నకారం ఎట్లా పోయింది? హలంత్యం అనే సూత్రం ద్వారా. తస్య లోప అంటే ఇంకా దాన్ని లోపం చేయాలి. అదర్శనం లోప అయిపోయింది. అక్కడ ఏమైపోయింది? ఇంకా నకారం పోయింది. ఇంకా ఏమైనా కనిపిస్తున్నాయా? లషక్వ తద్ధితే అనే సూత్రం ద్వారా ఏమైపోయింది? ఈ షకారాన్ని తీసుకొచ్చాము. లషక్వ తద్ధితే అనే సూత్రం ద్వారా ఇది లోపం అయిపోయింది. తస్య లోప అదర్శనం లోప. ఇది ఓకే. తర్వాత ఏమైంది? ఇష్ ప్లస్ యా. ఇంకా షన్నులో మొత్తం షా పోయింది, నా పోయింది, యా మిగిలింది. అవునా? ఇష్ ప్లస్ యా ప్లస్ తి. ఇప్పుడు తీని తీసుకొస్తున్నాం. ఇక్కడ మనం తీని పక్కన పెట్టుకుంటున్నాం. ఏమైంది అక్కడ? మనం ఏం చేస్తున్నాము? గిత్తులకారం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం మనం? లంగ్ అన్నాం కదండి. లంగ్ అంటే ఇదేంటిది? గిత్ అంటే గకారం ఇత్ అయినటువంటిది. అవునా? సో కాబట్టి మితః. అవునా? గిత్తులకారములో ఏం చేయమన్నారు? ఇతశ్చ. ఇతశ్చ అంటే ఏంటి? ఏం చెప్తుంది అది? ఏమంటుంది?
అది దేంట్లో? పరస్మై గిత్తుల లకారాల్లో పరస్మయపదిలో. పరస్మైపదిలో. ఓకేనా? పాప అంటే పరస్మైపదిలో. ఓకే. సో అప్పుడు ఇష్ ప్లస్ యా ప్లస్ త్ వచ్చింది. అవునా? ఇక్కడ అవును. చదవండి. ఎప్పుడైతే గిత్ లకారం చేస్తున్నాం. అప్పుడు ఆట్ ఆట్ లేదా అట్ అప్పుడు ఆగమం ఆట్ అట్టు ఆగమంగా వస్తుంది. ఆట్ లేదా అప్పుడు వస్తుంది అనేది కరెక్ట్ అవుతుంది. ఉమ్. ఆట్ లేదా అట్ ఆగమముగా వస్తుంది. తర్వాత ఏముంది? ఆట్ అయితే అచ్చుతో. ఆట్ అచ్చుతో మొదలైన ధాతువులకి, తర్వాత అట్ అయితేనేమో హల్తో మొదలైన ధాతువులకు వస్తుంది. అవునా? సో ఇప్పుడు మనకి మన విషయంలో ఏముంది? ఇష్ ధాతువు దేంతో మొదలైంది? అది అచ్చుతో మొదలైంది. అచ్చుతో వికారం మొదలైంది. అచ్చుతో కాబట్టి ఏం అచ్చుతో రావాలి? మొదలైంది. కాబట్టి ఏం అచ్చుతో రావాలి? మొదలైంది. ఆడజాదీనాం. అది ఎక్కడ పనిచేస్తుంది? ఆడజాదీనాం ఇది ఆడజాదీనాం. ఈ ఆట్ రావడం అట్టు రావడం ఎక్కడ పనిచేస్తుంది? అవి అన్ని రెండు లుంగు లుంగ్ లంగు లంగ్ లుంగు లుంగు అంటే లుంగు లంగుల్ రింగ్ ఏంటి? లుంగ్ లుంగ్ లంగ్ రింగ్. ష్వడుదాత్తః. అవునా? అవును. సో ఇప్పుడు ఈ ష్వడుదాత్తః ఎందుకు వచ్చింది? క్ష ఎందుకు వచ్చింది? షకారమే ఉండాలి కదా. లుంగు లంగుల్ రింగ్ షు రావాలి. షు రావాలి. ఉదాత్తః అట్ ఉదాత్తః రావాలి. అవునా? అడుదాత్తః రావాలి. సో మరి ష్వా ఎందుకు వచ్చింది అక్కడ? ఎవరు చెప్తారు? నేను చెప్తా అమ్మా. చెప్పండి. అదే అది ఉమ్. ఇన్ కుక్కు టుక్కు సరి. ఇన్ని కాదు, ఇంగునోహో. ఏంటి? ఇంగ్నోహ ఇంగ్నోహ కుక్ టుక్ సరి. ఇంగునోహో. ఉత్తమం. ఇంగునోహో కుక్ టుక్ షరి. సో ఇప్పుడు మనకి గకారం ఉంది కాబట్టి ఏం రావాలి అక్కడ? కుక్ రావాలి. కుక్క టుక్ రావాలి. టుక్క. మొదట అది కాబట్టి అది యథాసంఖ్యం అనేది దాని ప్రకారం కుక్ రావాలి. కుక్ రావాలి. ఉత్తమం. సో కుక్ వచ్చింది కాబట్టి కు కు. కుక్కుల కకారం ఎత్తు ఉకారం ఉచ్చారణార్థం కు మిగిలింది. అవునా? తర్వాత అంగ్ కు తర్వాత షూ. మనకు షూ ఉంటది కదా. ఎందుకు? బహువచనం కదా. సప్తమిలో బహువచనం ఏంటి? షూ వస్తుంది. సుప్పు అనేది అది సుప్పు ప్రత్యయం, అందులో ప్రకారం ఇత్తు అయిపోతుంది, సూ మిగులుతుంది. సుప్పు మిగులుతుంది, సూ మిగులుతుంది. యాక్చువల్ గా సూ నుంచి మనకి ఇక్కడ కకారం ఉంది కాబట్టి ఏంటి? ఇన్కోహో. అవునా? ఇంకోహ సూత్రం ప్రకారం ద్వారా షూ అయ్యింది. ఆదేశ ప్రత్యయోహో. కరెక్ట్. అదే ఆదేశ ప్రత్యయోహో నుంచి ఆ సకారం షకారంగా మారింది. మళ్ళీ ఇక్కడ ఏంటి? కకారం ఉంది, షకారం ఉంది. క ష రెండు కలిపితే ఏమైతాయి? అవి క్ష వస్తుంది. అవును. ఓకేనా? ఉత్తమం. ఇక్కడ ఒకరిని గుర్తుపెట్టుకోవాలి మనం. చెప్పండి. రంగా గారు ఈ ప్రశ్న వేసింది మనకి, క్ష ఎట్లా వచ్చిందని. అంతే. అవును. అవును. అప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు చెప్పారు అప్పుడు. శోభరాత్రి గారు మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు అప్పుడు. అవునవును. సో చూడండి, అంగాధికారంలో ఉంది కాబట్టి ఇది 6వ అధ్యాయం 4వ పాదం నుంచి 7వ అధ్యాయం సమాప్తి వరకు. ఈ అంగాధికారం ఎక్కడ ఉంటది? 4వ పాదం నుంచి 7వ అధ్యాయం సమాప్తి వరకు. ఓకేనా? ఇది అంగ అధికారంలో ఉంది కాబట్టి దీనికి 6వ అధ్యాయం 6, 4, 72. అవునా? తర్వాత ఆట్ ప్లస్ ఇష్ ప్లస్ యా ప్లస్ త్ వచ్చేసిందా? ఇప్పుడు ప్రత్యయం వచ్చింది. ఏం చేయాలి? అనుబంధ లోపం. దానికన్నా ముందు ఈ ఆట్ ఆగమ ప్రత్యయం. ఇది ఆగమ ప్రత్యయం కాబట్టి ఎక్కడ పెట్టాలి అంటే ఏం చెప్తాము? ఆద్యంతో ఇప్పుడు స్థాన నిర్దేశం చెప్పేది అది. అలాంటి సూత్రాలను ఏమంటాం? విధి సూత్రానికి తోడయ్యేది ఎలాంటి సూత్రాలు? పరిభాషా సూత్రాలు. ఇప్పుడు ఈ ఆట్ ప్రత్యయం కాబట్టి దాన్ని ఏం చేస్తాం? ఇక లోప సంజ్ఞ చేస్తాం. ఇత్తు సంజ్ఞలు. ఇత్తు సంజ్ఞలు ఏమైనా ఉన్నాయా చూస్తాం. అనుబంధ లోపం అంటే ఏంటి మరి? మళ్ళా ఇది చెప్పాల్సి వస్తుంది. మీరు ఏం చెప్పాల్సి వస్తుంది? ఇత్తు సంజ్ఞలు ఏమైనా ఉన్నాయా? ఓకే. ఇత్తు సంజ్ఞ అంటే ఎందుకంటే ఆల్రెడీ పేరు పెట్టింది మనకు తెలుసు కాబట్టి. అవునా? మీరు అనుబంధ లోపం అంటే ఏమంటున్నారు అంటే ఏం చెప్తారు? మళ్ళీ ఇది చెప్పాల్సి వస్తుంది. అవునా? అందుకే మనం ఫస్టే ఇత్తు సంజ్ఞలు చూసుకోవాలి అని చెప్పండి. ఫస్ట్ కొద్ది రోజులు అందరికీ అర్థమయ్యేలాగా అయిన తర్వాత కంప్లీట్ గా అయినాక అప్పుడు మళ్ళీ అటు వెళ్దాం. ఓకే. సో ఆ ప్లస్ ఇష్ ప్లస్ యా ప్లస్ త్. అవునా? తర్వాత ఇప్పుడు ఇది ఆ అనేది ఏ విధంగా వచ్చింది? అది అచ్చు తర్వాత ఇంకోటి కనిపిస్తుంది, ఇక్కు వర్ణం కనిపిస్తుంది మనకి.
అవునా? ఉమ్, ఆ, ఉమ్, సో కాబట్టి ఇది ఆర్ట్ ద్వారా వచ్చింది. ఇది ఆకారం ఉమ్, అనేది ఆర్ట్ ద్వారా ఉమ్. వచ్చింది. యా అనేది ఆర్ట్ ద్వారా వచ్చింది. కాబట్టి ఏం చేస్తాము? వృద్ధి ఆట ఎప్పుడైతే ఆర్ట్ వృద్ధి ద్వారా వచ్చిందో అప్పుడు ఆటచ్చ సూత్రం ఆటశ్చ. వచ్చేస్తుంది. ఆ, ఆటచ్చ వచ్చేస్తుంది. ఆటశ్చ ద్వారా వృద్ధి చేస్తాం. అవునా? అవునండి. లేకపోతే ఇది ఆర్ట్ ద్వారా కాకుండా జస్ట్ ఆ ఉంది, అప్పుడు ఈ ఆ, ఉంది. ఈ సందర్భంలో ఆ. ఏం చేస్తాం చెప్పండి? అప్పుడు వృద్ధి సూత్రం ఓ వస్తుందమ్మా. వృద్ధి గుణం వృద్ధి చేస్తాం. ఆ, ఏంది? అవుతుంది. గుణం అవుతుంది. ఆ, గుణం ఆద్గుణ. అవుతుంది. ఏంటిది అది? ఆద్గుణ వస్తుంది. ఆద్గుణ ఆద్గుణ ద్వారా గుణం వస్తుంది. ఓకేనా? అదే అవును. అదే అండి. అదేం గుణ? అదేం ఆ, గుణ ఏమంటుంది? ఆద్గుణ అనే వస్తుంది. అదేం గుణ ఆద్గుణ వస్తుంది. అదేం ఏం గుణ అంటే అది ఓన్లీ అది ఏంగ్ గుణం లేదు అంటే కదా ఇక్కడ. ఏంటో చెప్తుందా? ఇక్కడ గుణం ఏంగ్ అంటే లేదు ఏంటో కదా. చెప్తుంది. ఒక్క నిమిషం ఆగు. అవును. ఇక్కడ ఏంగ్ లేదు. ఉమ్, అదేం గుణ ఉమ్. ఏమంటుంది? అదే అది గుణం అంటే ఏంటో అక్షరాలు చెప్తుంది. అది చెప్తుంది. అదేం గుణం. ఏంగ్ ఉమ్, ప్రత్యయాలు ఏంటో అవి ఏంటో ఉమ్. చెప్తుంది. గుణం అక్షరాలు ఏంటో చెప్తుంది అది. ఓకేనా? అంతే. సో ఇప్పుడు ఏంటి? ఆటశ్చ సూత్రం ద్వారా వృద్ధి జరగాలి. అంటే ఆ ఉమ్, ప్లస్ సి కలిపితే ఏమైంది? ఐ అయింది. ఉమ్, ఐ. ఈ షాని అలాగే రాసుకున్నాము. యా ప్లస్ త్. ఓకేనా? ఉమ్, ఇక్కడ ఈ ఆ ప్లస్ సి కలిపితే ఏమైంది? ఐ అయింది. తర్వాత ఈ ఉమ్, షాని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకున్నాం. తర్వాత యా ఉమ్, త్ యాజ్ ఇట్ ఈస్ ఉమ్, గా రాసాము. అవునా? ఉమ్, నెక్స్ట్ ఉమ్. ఏమైంది? ఇది మనం అక్కడ తప్పు రాసినామని మళ్ళీ మూర్తి గారికి చెప్పడం వల్ల ఇక్కడ ఐ పెట్టినాను. చెప్తుంటే నాకు అరే ఇది ఐ ఏమైంది అని అనుకున్నా. ఆ, ఇక్కడ దీనికి పైన అది పెట్టలేదు, తర్వాత పెట్టాను అనమాట. ఓకే. సో ఇప్పుడు ఏంటి? ఐ ఐష్యత్ ఇక్కడ కరెక్ట్ రాసినాను. ఆర్ అని ఇక్కడ ఉంది చూడండి. ఐష్యద్ ఇక్కడ ఈ పైన గీత పెట్టలేదు. ఇది ఒకటి ఐ ఒక చిన్న సందేహం అడిగాను ఇక్కడ. అడగండి. ఐష్యద్ వచ్చింది. ఇక్కడ ఆ, ఐష్ అన్నప్పుడు ఇది షా సగమే అన్నట్టు కదా హలంతం. అంతే కదా. ఇక్కడ సగం షానే ఉంది. ఐష్య. ఒకటి సంస్కృతంలో అయితే ఇది హలంతం పెడతాము, తెలుగులో అయితే ఎట్లా పెడతారు మరి? సగం అక్షరం రాయాలంటే ఇక్కడ తకారం తెలుగులో రాయాలంటే తకారం ఒత్తులే పెడతాం కదా అక్కడ ఇక తెలుగులో. చూడండి, కనిపిస్తుందా? షాని మొత్తం రాసి షా యకారము పూర్తిగా ఒత్తులాగా. రాశారు. షాన్ పూర్తిగా రాశారు, ఆ, ఇది రివర్స్ తాను సగం ఉంటది. తాను రివర్స్ సగం ఉంటది. రాశారు. అదే నాకు అర్థం కాలే. రివర్సే ఉంటది. అవును. ఓకే. ఓకే అమ్మా, ధన్యవాదాలు. తర్వాత ఐష్యత్ నుంచి మరి ఐష్యత్ ఎట్లా వచ్చింది? జలాం జష్. జలాం జశవంతే. జల్ అంటే ఏంటి? వర్గాల యొక్క 4, 3, 2, 1 4, 3, వర్ణాలు 2, 1 ఊష్మాణాలు. రెండు మూడు వారణాలు. ఊష్మాణాలు అంటే ఇవి ఆ, ఉమ్, ఊష్మాణాలు షా, శేష యారాల సా, హ. సా. యారాలవ కాదు. కాదు కదా ఉంది శేషాసార. జష్ అంటే వర్గ తృతీయ. వర్గ తృతీయ ఏమంటారు? జ అదేనే గజడ దబ. అవునా? గజడ దెబ్బలు గజడ దెబ్బలు. సో ఇప్పుడు అది అయిపోయింది అంతవరకు. జలాం చేసాం అంతవరకు వచ్చేసింది. మళ్ళీ తర్వాత ఏమైంది? ఇక్కడ జస్ట్ ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం మనము. వావసాని అనేది ఉందనుకోండి. సో ఈ జల్లి వర్ణము చివరిగా ఉంది. దాని తర్వాత ఇంకా ఏమీ లేదు. ఓకే. సో అప్పుడు ఏంటిది? వా అంటే ఏంటి? వికల్పంగా అన్నమాట. ఓకే. సో వికల్పంగా ఏముంది ఇక్కడ? వావసానే జలహ చెర్ అన్నమాట. ఇక్కడ జలాం అని రాయించాను మీకు అప్పట్లో. సో జలహ రాయండి. అప్పుడు ఏంది? ఇది షష్ఠి అయిపోయింది. ఈ షష్ఠి స్థానంలో ఏం రావాలి? చెర్ రావాలి. అర్థమైందా? షష్ఠి స్థానంలో ప్రథమ రావాలి. ప్రథమ రావాలి. ఇప్పుడు చెర్ అనేది ప్రథమ, ఇది షష్ఠి కదా. ఓకే. సో ఇది జలహ అనేది షష్ఠి, ఇది ప్రథమ. సో కాబట్టి దీని స్థానంలో ఈ చెర్ర వర్ణం వస్తుంది. అవునా? ఓకే. అర్థమైందా? అంతే. సో మరి అర్థమైందమ్మా. ఇక్కడ మనకి విరామో అవసానం అన్నాం. విరామ అవసానం అంటే ఏంటి? వర్ణానాం అభావః. అభావః. వర్ణానాం అభావః. సో ఇక్కడ వాక్ అనేది ఉదాహరణకి వాక్ చేసుకుంటే ఏమైంది? ఇక్కడ వా జలాం జశోంతే. అవునా? జలాం జశోంతే ద్వారా వాగ్ వచ్చింది. మళ్ళీ తర్వాత వావస అనేది తీసుకుంటే ఏమైపోయింది? వాక్ అయింది. వాక్ అయింది. ఎందుకు? ఇదే వర్ణంలో ఉన్నటువంటి ఇదే వర్గంలో మొదటి అక్షరం తీసుకుంటాం. ఇది జల్లే కదా. ఈ జల్ అనేది అంతంలో ఉంది. ఇంకా దాని తర్వాత ఇక ఏమీ లేదు. అవునా? ఏమీ లేదు ఇక అసలు జీరో కదా. సో ఏమీ లేదు కాబట్టి దాన్ని ఏమన్నాం? అవసానము. ఈ అవసానంలో జల్ అనేది తర్వాత దానికి ఇంకేమీ లేకపోతే ఆ జల్
ఉన్న తర్వాత ఏమీ లేకపోతే ఏం చేస్తాం, దాన్ని చెర్రుగా మారుస్తాం అన్నమాట. ఏం సూత్రం ద్వారా? వావసాని. వావసాని. వావసాని అనే సూత్రం ద్వారా వచ్చింది కదమ్మా, ఆ? మళ్ళా పూర్వ రూపమే వచ్చింది పూర్వ కదా. రూపమే వస్తుంది అంతే. ఇప్పుడు మీకు ఇది ఆతాం ఉంది చూడండి, ఆతాం అనేది టీతా ఆత్మనే పదానం టేరేతోనేమైతుంది, ఆతే అవుతుంది. మళ్ళీ తర్వాత ఇంకోటి ఏదో సూత్రం వచ్చేసి మళ్ళీ ఆతాం వస్తుంది కదా, కొన్ని అట్లున్నాయి కదా, చూసారా? అవును. అప్పట్లో అవును. వచ్చే చూసారు కదా విధిలింగలో చేస్తున్నప్పుడు. అలాగే ఇది ఎరోను నాసికోను నాసికోన ఏదో ఒకటి మళ్ళీ అవును. యాజ్ ఇట్ ఈజ్ గా పాత రూపం వస్తుంది. వస్తుంది. తర్వాత ఇంకోటి ఉమ్. అదేంటమ్మా, ఎయి పరసవర్ణ అనుకుంటా రెండో సూత్రం. ఉమ్. రెండు సూత్రాలు వచ్చి మళ్ళీ మొదటిదే అవుతుంది. అవునండి. సో పూర్వ ఇప్పుడు రూపం ఇదండి వస్తది. అర్థమైంది ఉమ్. కదా అందరికి? ఉమ్. ఓకేనా, క్లియర్ గానే ఉందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఏం లేవు, ఇప్పటికి 2-3 సార్లు చూసాం కదా అన్ని. చూసారు కాబట్టి ఇంకేం డౌట్స్ లేవు. ఫస్ట్ నేను ప్రశ్నలు అడుగుతా, ఇక్కడ చెప్పండి. ఈ ఫస్ట్ ధాతువుని స్థానేనా చూడగా వద్దు. ఏంటండి? స్థానేనా ఆ వస్తే కా, ఆ? షా టా, సా ఆ, తా. షా వస్తే ఆ వస్తే కా, స్థానేనా చెప్పండి. యా, అవి చెప్తాను అనుకున్నాను కదా. ఓకే, సో ఇప్పుడు నిన్న ఇప్పుడు వాగ్ అన్నాం కదా. సో ఇప్పుడు జల్లు వర్ణం చెర్రి వర్ణంగా మారడం అన్నాం కదా. సో ఇప్పుడు కొత్తది తీసుకుంటాను స్క్రీన్. నిన్న మూర్తి గారికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దాంట్లో కొంచెం కొత్త కొత్త పాయింట్స్ వచ్చినాయి అన్నమాట. అది మీ అందరితో షేర్ చేసుకుందామని. అలాగే. కొత్త అంటే మీరు అది చేయగలుగుతారు, కాకపోతే అది ఇంకా ఈజీ మెథడ్ లాగా అనిపించింది మీ అందరికి చెప్పడానికి. ఓకే, చూడండి. సో ఇక్కడ మనము జల్లు వర్ణాలు అన్నాం, అవునా? జల్లులో ఏమొస్తాయి చెప్పండి ఒకసారి. జల్లులో 1 2 3 4 అమ్మా, మొత్తం చెప్పండి, లెటర్స్ చెప్పండి. లెటర్స్ అన్ని అంటే చెప్పాలా? వర్గీయ అక్షరాలు. సరే 4 3 2 1 రాద్దాము. ఆ వర్గీయ కాకుండా ఇంకేమని? తర్వాత షా సా షా షా సా హ. వీటికి మరి చెర్రి వర్ణం అంటే ఏం తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి? ఓకే, చెరువర్ణం అంటే కచ్చట తప్ప కదా, అది జబకడ దశ. ఏంటి జబగడ మొదటి అక్షరాలు అట్లా కాదు, ఇది వర్గీయ అక్షరాలు కాదు కదా. మొదటి అక్షరాలు అవును, కచ్చట తప్ప. ఆగండి, ఇది వర్గీయ అక్షరాలు అవునా కాదా? షాషా సాహా కాదు. కాదు. సో అప్పుడు మరి కాదు. అప్పుడు మరి చెర్రిగా మొదటి అక్షరంగా ఎట్లా తీసుకుంటాం? ఆ వర్గంలో మొదటి అక్షరం తీసుకోవాలన్నాం కదా. అవును. ఎలా తీసుకుంటాం? తీసుకోలేము. అవును, అందుకే నాకు వదిలేయాలేమో. వదిలేదు, చెప్తా వినండి. అయితే ఏంటిది? ఇప్పుడు షకారం ఉంది. ఈ షకారం దేంట్లో వస్తుంది మీకు? అకుహ విసర్జనీయాహ కంఠాహ, అలాగా ఏమొస్తాయి చెప్పండి? షా ఎక్కడ వస్తుంది? దంత్యాలు. దంత్యాలు ఎక్కడ వస్తాయి? షాలో వస్తాయి. అట్లా కాదు, సూత్రం చెప్పండి. అది దంత్యాలు ఎక్కడ వస్తాయి? షా వచ్చేసి తాలులో వస్తుందమ్మా. ఇచు యశానాం తాలు. ఇచు యశానాం తాలు. ఇచు రుటురశానాం మూర్ధ. రుటురశానాం మూర్ధ. కాబట్టి అట్లా చూసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ మనకి షా వచ్చింది, అవునా? ఇచు యశానాం తాలు అంటే ఇక్కడ తాలులో ఏమొస్తుంది? ఇక్కడ చూడండి, కచట తప్పలు చూడండి, నేను రాస్తాను ఇక్కడ. క ఛ ట త అనిపిస్తుందా? కచట తప్ప. దీనికి మీకు గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా చెప్పినాను. ఏమని? కథ. ఓకే, కథ అని రాసుకోండి. కథ రాయకండి, థా రాయకండి. జస్ట్ మనకి ఊరికే గుర్తు పెట్టుకోవడానికి కాబట్టి తా, అది అది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, అది ఇది చెప్పొద్దు. కథా మూదవో, మూద ఓ అన్నమాట. అంటే ఏంటి? కంఠము. ఇది కంఠం, ఇది తాలు, తర్వాత మూర్ధన్య దంతాలు, ఓష్ఠాలు. ఓకే, సో ఈ కవర్గమంతా కంఠము, చవర్గమంతా తాలు, టవర్గమంతా మూర్ధన్యము, తవర్గమంతా దంతం, పవర్గమంతా ఓష్ఠాలు. కథామూదవో ఏంటది? కథామూదవో. ఓకేనా? సో ఇప్పుడు మనము తాలు అన్నాం. మనకేమొచ్చింది? షకారం ఎక్కడొచ్చింది? తాలులో వచ్చింది. ఈ తాలులో మనకి ఫస్ట్ లెటర్ ఏంటిది? తాలులో చకారం. తాలులో చకారం. సో ఇప్పుడు మనకి షకారానికి ఏం రావాలి? చకారం రావాలి. అర్థమైందా? తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది? అక్కడ షా షా షా, వేరే షా ఉంది. వేరే షా ఎక్కడ వస్తుంది?
మూర్ధన్యం. మూర్ధన్య స్థానాలు. మూర్ధన్యం ఎక్కడుంది? మూర్ధన్యం. టవర్గం. అంటే షాకి ఏం రావాలి? టా రావాలి. ఓకేనా? తర్వాత ఇంకోటి ఏముంది? హా, సా ఉంది. సా సా ఎక్కడ వస్తుంది? దంతాలు. సాకి ఏం రావాలి? దంతం అంటే ఏది రావాలి? ఇక్కడ ఉంది కదా ఫస్ట్ లెటర్, అక్కడే ఉంది. దంత సకారం సా అండి. ఆహా, సాకి ఏం రావాలి? వర్గీయ లుతుల అక్షరం స్థానం. మారాలంటే ఇక్కడ ఉంది కదండి, రాసింది ఉంది కదా దంతాలు. ఇక్కడ ఏందో రాసినాం కదా ఇక మనము కదా. తకారం తావర్గం. తకారం రావాలి. తర్వాత హకారం ఉంది. హకారం ఎక్కడ రావాలి? కంఠాలు. కంఠాలు. సో కంఠం ఎక్కడుంది? కా ఉంది. అంటే హాకి ఏం రావాలి? కా రావాలి. అర్థమైందా? అంటే ఈ జల్లు వర్ణాలు చెర్రుగా మారాలి అంటే హకారానికి కకారం వస్తుంది, షకారానికి చకారం వస్తుంది, షాకి టా వస్తుంది, సాకి తా వస్తుంది. అర్థమైందా? ఓకేమా. అమ్మ దీనికి ఓనా? నెంబర్ పెట్టుకోవాలి మరి. ఓకే ఎలా వస్తుంది చెప్పండి? ఓ ఎక్కడ వస్తుంది? ఉష్టాలు లేదు కదా ఇంటి లోపల. ఏదోతోహో ఏదోతావు కంఠోష్టం. అవునా? కంఠోష్టం. కాబట్టి ఓ అనేది అక్కడ ఉంటది కాబట్టి కంఠతా ఏదోతోహో కంఠ. ఏదోష్టం కాదు కవిత, ఓదౌతో ఓదౌతో కంఠోష్టం. ఏదోతో మనకి ఓ కావాలి. ఓ అన్నారు కదా వారు. ఓ అన్నారు ఓదౌతో కంఠోష్టం. కంఠోష్టం. అమ్మా నమస్తే అమ్మా, వచ్చారా? వచ్చాను, కొద్దిగా మధ్యాహ్నం వచ్చాను. అచ్చా, ఓకే. అది కంఠోష్టం కదా. కంఠోష్టం కాబట్టి ఓ వచ్చింది. కంఠాలు ఎక్కడ ఉన్నది? ఓష్టము కంఠము. సో ఇప్పుడు కాప రెండు వచ్చినాయి. సో వీటికి అట్లా ఉండదు. ఓకే, అవి రావు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమన్నాము? జల్లులు చెర్రుగా మారడానికి అన్నాం. ఇక్కడ జల్లులలో అక్కడ అదే అవి వచ్చినాయి. ఓ వచ్చిందా? రాలేదు కదా. అది చెర్రుగా మారడానికి అవకాశం ఉందా? లేదు. మరి అది ఎందుకు వస్తుంది? రాదు అక్కడ. ఇవి కూడా చూసుకోవాలన్నమాట. జల్లులో అక్షరాలు ఉన్నాయో లేవో చూసుకోవాలి. అంతే. ఈ జల్లులకి చెర్రుగా మారడానికి ఇదన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఓ మన శోభనాథి గారు ఓ ఎక్కడి నుంచి తెచ్చారు? ఇప్పుడు ఇక్కడ ఓ రాసలేదు. అచ్చులు. ఇదేనండి. ఇక ఎక్కడి నుంచి తెచ్చానంటే కథామోదవు అనే